తెలుసుకుందాం జూబ్లీహిల్స్ లో ఫైనల్ టాలీ అనేది ఇప్పటికి ఆల్రెడీ వచ్చింది. ఫైనల్ గా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 చెప్పాం. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అఫీషియల్ లెక్కల ప్రకారం 24,729 ఓట్లు, 24,729 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ విజయం సాధించారు. బ్రహ్మాండమైన విజయం. ఫస్ట్ టైం ఆయన శాసనసభలోకి అడుగుపెట్టబోతున్నారు. గతంలో 2 సార్లు ప్రయత్నించినప్పటికీ ఎంఐఎం అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రయత్నించినప్పటికీ ఆయన సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దాదాపుగా 99,000 పైచిలకు ఓట్లని సాధించుకుని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో 24,729 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి శాసనసభ్యుడిగా నవీన్ యాదవ్ సభలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. అదొకటే కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్లో పాగా వేయడానికి, పట్టు దక్కించుకోవడానికి, హైదరాబాద్లో పట్టు చిక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇది ఉపయోగపడేటువంటి ఎన్నిక. కంటోన్మెంట్ ఒక స్పెషల్ కేసులో జరిగినటువంటి ఎన్నిక కాబట్టి ఇంత హోరాహోరీగా సాగినటువంటి ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ని తోచరాజని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు దక్కించుకోవడం కోసం ఒక మంచి స్టెప్గా ఇది భావించడానికి ఆస్కారం